స్పెషల్గా నేనైతే హైదరాబాద్ నుంచి దుషల్లా గారిని అన్న మనం పోదామన్నా మా ఒట్టిమర్తిలో మా ఆచార్య సార్ వచ్చిండు, చాలా రోజులు అవుతుంది చూడక, ఖచ్చితంగా చూడాలని సార్ని చూడాలని వచ్చిన. ఎందుకంటే నేను రాఫెల్ సార్తో అంజిరెడ్డి సార్తో మాత్రం ఎప్పుడు కూడా టచ్లోనే ఉంటాను. అంజిరెడ్డి సార్కి అయితే 24 అవర్స్లో ఎప్పుడైనా కాల్ చేస్తాను. నేను ఒక 3 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ప్రతి మనిషికి కూడా 3 ఫిట్నెస్లు కావాలి. ఫస్ట్ ఫిట్నెస్ ఫిజికల్ ఫిట్నెస్. ఫస్ట్ ఫిట్నెస్ ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్. ఆ కాలు బాగాలేకుండా కానీ రాఫెల్ సార్ మాత్రం ఈ గ్రౌండ్ చుట్టూ కూడా ఉరికిపించేవాడు ఎప్పుడు. నేను ఒకవేళ ఆడ కూర్చున్నా అని లేరా ఉరుకురా అనేది అదే స్ఫూర్తి నాలో ఇప్పటికీ కూడా ఉంది. మన ఒట్టిమర్తిలో ఎంతోమంది సిఐ 6 సిఐలు తయారయ్యారు. దాంట్లో ఎదురుగా ఉన్నటువంటి మళ్ళీ అసలు నేను మా పిల్లలకు చెప్తుంటా, అరే సినిమాలల్లో హీరో కాదురా ఫీట్లు చేసేది మా ఊళ్ళో మళ్ళీ ఉంటాడు, ఏంటిది ఆక్టోపస్లో సిఐ, ఏంటిది ఆయనకు ఉన్నటువంటి యొక్క కష్టాలు ఏవైతున్నాయో ఆయనను రాటు తేలేలా చేశాయి. అలాంటి వజ్రాన్ని తయారు చేసినటువంటి ఒక గొప్ప ఘనత మా ఒట్టిమర్తి ఉపాధ్యాయులదని నేను చెప్తాను. తర్వాత రెండో ఫిట్నెస్ ఎమోషనల్ ఫిట్నెస్. ఎమోషనల్ ఫిట్నెస్ అంటే నిజంగా ఆచార్య సార్ ఒక మాట చెప్పాడు ఇంతకుముందు, నానా నేను నైట్ పూట కూడా పిల్లలకు చెప్తానని. సారు ఇప్పటి తెలుగులో సార్ మాదిరిగా, అంటే ఇప్పుడు తెలుగు సార్ల మాదిరిగా ఎప్పుడు కూడా రాయిరా 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 అని మాత్రం ఎప్పుడు అనకపోయేది. అట్లా వెన్నెల్లో తీసుకొచ్చి ఇప్పుడు మీరు కూర్చున్న కాడనే మమ్మల్ని కూడా కూర్చోబెట్టేది. అలా 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 చెప్తుండేది. అలా అలా చెప్పడం ఏదైతుందో ఇప్పుడు నేనైతే ఎప్పుడు మైక్ ఇచ్చినా మా వాళ్ళు అంటారు, నువ్వు ఎంతసేపు మాట్లాడుతావు, 10 నిమిషాలు మాట్లాడతావు, 15 నిమిషాలు మాట్లాడతావు, ఏదో ఒకటి చెప్పిన ఆయన, లేకపోతే నువ్వు కంటిన్యూస్గా మొత్తం నువ్వే మాట్లాడుతావు అంటారు. అట్లాంటి వాగ్దాటిని ఇచ్చినటువంటి ఒక గురువులకు అంటే ఫిట్నెస్. తర్వాత నాలెడ్జ్ ఫిట్నెస్ అంటే మన ఒట్టిమర్తిలో ఏంటిది నాలెడ్జ్. రవీంద్రనాథ్ సారు మ్యాపులు ప్రతి ఒక్క క్లాసులో వేలాడదీసేది. నైట్ 12 గంటలకు కూడా పోయి మేము మ్యాప్ పాయింటింగ్ చేసేది. విప్లవాల పుస్తకాలు మొత్తం కూడా చిట్యాలో ఉన్న లైబ్రరీ పుస్తకాలు మొత్తం కూడా చదివించినటువంటి ఒక ఘనత రవీంద్రనాథ్ సార్ది. ఇలా చెప్తుంటే పోతే ఎన్నో అనుభవాలు. నిజంగా మన ఒట్టిమర్తి అంటే ఇదొక బ్యాచే కాదు, 92 నుంచి మొదలు పెడితే 2024 ఈరోజు బ్యాచ్ వరకు కూడా మేము ఒక గొప్ప గ్రూప్ని ఏంటిది ఇప్పటికి కూడా నడిపిస్తూనే ఉన్నాము, ఒట్టిమర్తి పూర్వ విద్యార్థుల గ్రూపు. ఎందుకంటే దాంట్లో చాలా యూనిట్ ఉంటుంది. మీరు ఇదొక పెద్ద కుటుంబంలా తయారయ్యేది. మేము ఎప్పుడు కూడా మాట్లాడుకుంటాము. దసరా సెలవుల్లో మళ్ళొకసారి VPL ఒట్టిమర్తి ప్రీమియర్ లీగ్ అనేటటువంటి ఒక క్రికెట్ మ్యాచ్లు కూడా పెట్టబోతున్నాం సార్. మీ అందరికీ కూడా మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటాము. ఆచార్య సారు చెప్పినట్టు ఏంటిది గొప్ప జ్ఞానాన్ని బోధించినటువంటి ఉపాధ్యాయులకు మరొకసారి పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అన్నగారు.